మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఆప్తులందరికీ ప్రతి ఒక్కరికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, ప్రతి ఏటా మా వ్యవసాయ క్షేత్రంలో గణతంత్ర మరియు స్వాతంత్ర దినోత్సవ వేడుకలైతే ఒక రైతుగా దేశభక్తిని చాటుకునేటువంటి విధంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, మేరా భారత్ మహాన్, జై హింద్ అని అయితే నారుతోని 2 రోజులు కష్టపడితే అయితే ఇదైతే వచ్చింది. మిత్రులారా, మనం ఇష్టమైన పని అది ఎంత కష్టమైనా కూడా ఈజీగా అవలేలాగైతే చేయొచ్చు. మిత్రులారా, ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చింది. ఈరోజు మనం ఇలా స్వతంత్రంగా భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలా జీవించడానికి కారణం రాజ్యాంగం అన్నమాట. అది మూలస్తంభం మనందరికీ. ప్రపంచంలోకెల్లా అతిపెద్దది మన భారతదేశమైనటువంటి రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అప్పుడు అమరవీరుల త్యాగాల, అమరవీరుల కృషి వల్ల, అంబేద్కర్ గారి ఆ నేతృత్వంలో కమిటీ వల్ల 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల వ్యవధిలో రాజ్యాంగాన్ని పూర్తి చేసి 1950 జనవరి 26వ తారీఖున అమల్లోకి వచ్చింది. ఇప్పటికీ 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి రోజున ఈరోజు అందుకనే మన 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే అనుకుంటాం. మిత్రులారా, ముఖ్యంగా అమరవీరులను స్మరించుకోవడం కాకుండా వారి సిద్ధాంతాలను కూడా ఆచరణలోకి తేవాలి. యువత పాత్ర ముఖ్యంగా ఎక్కడైనా అవినీతి జరిగినా, ఎక్కడైనా రౌడీజం జరిగినా, లేకపోతే ఎక్కడైనా లంచం అనేటువంటి ప్రశ్న వినిపించినా కూడా మనం దాన్ని నిలదీసేటువంటి తత్వం, ప్రశ్నించేటువంటి తత్వం ఉండాలి. మనకెందుకు లేని మాత్రం అనుకోవద్దు. మిత్రులారా, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ఒక నడి రోడ్డు మీద ఎవరో ఒకరు తప్పిదం వల్ల ట్రాలీ మించో దేని మించో ఒక రాయి ఇంతలావు సైజు రాయి మీద దాంట్లో నడి సెంటర్లో పడిపోద్ది అనమాట. నడి రోడ్డు మీద పడిపోతుంది. అది మనం దాని పక్క నుంచే సపోజ్ ఎగ్జామ్ నడుచుకుంటూ వెళ్తాం. అది మనకెందుకు లేని అట్లే ఉంచుతాం అనమాట. అది మనం చేయగలిగిందే చిన్న సహాయమే. అది తీసి అవతల పరిగెచ్చు చిటికెలో మనం అనుకుంటే. దానివల్ల ఏంటంటే అది చీకటి పూట కావచ్చు, స్పీడ్గా వెళ్తున్నటువంటి వ్యక్తి కావచ్చు, ఎవరో ఒకరు సడన్గా వచ్చి దాన్ని గుద్దుకొని గాయాల పాలవుతారు. ఒక్కొక్కసారి ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు ఉంటాయి. అది మన మిత్రుడే కావచ్చు, మన చుట్టమే కావచ్చు, లేకపోతే దూరపు ఎవరైనా కావచ్చు. అది మన ప్రాబ్లంలో మనం ఫీల్ అయ్యి అప్పుడే చూసిన వెంటనే ఆ రాయిని చిటికలో తీసి అవతల పారేస్తే సమాజంలో కూడా కొన్ని రకాల సమస్యలకైతే పరిష్కార మార్గం దొరుకుతుంది. మిత్రులారా, మనకు చేతనైనటువంటి చేత సాయమో, మాట సాయమో, ఆర్థిక సాయమో, చేతనైనటువంటిది ఏదైనా సరే దేశాభివృద్ధికి, గ్రామాభివృద్ధికి మన పాత్ర, దేశాభివృద్ధిలో గ్రామాభివృద్ధిలో కూడా మన పాత్ర కూడా ఉండాలని, ఎంతో కొంత ఉండాలని. ఎక్కడ అవినీతి జరిగినా గుర్తుపెట్టుకొని మిత్రులారా, ఎక్కడ అవినీతి జరిగినా, ఏదైనా తప్పు జరిగినా కూడా ప్రశ్నించేటువంటి తత్వం అయితే ప్రతి ఒక్కరిలో ఉండాలి. దేశభక్తి భావజాలాలు కూడా ప్రతి ఒక్కరిలో పెంపొందాలని. అలాగే మన దేశానికి 2 కళ్ళైనటువంటి సైనికుడు, ఇంకొకటి అన్నం పెట్టేటువంటి రైతన్నలు, వారిద్దరూ బాగుంటేనే మన దేశం బాగుంటుంది. మిత్రులారా, మన దేశం బాగుంటేనే మనం అందరం బాగుంటాం. ఎప్పుడైతే మనం పూర్తి స్థాయిలో పేదరికాన్ని నిర్మూలించాలంటే మాత్రం ఖచ్చితంగా అవినీతిని పూర్తి స్థాయిలో అంతమొందించాలి. ఖచ్చితంగా మీరైతే ఏసీబీ అవినీతి నిరోధక శాఖ వాళ్ళ నెంబర్లు ఎక్కడ తప్పు జరిగినా కూడా వారికి ఇన్ఫార్మ్ ఇస్తే ఖచ్చితంగా పట్టుకుంటారు. మిత్రులారా, ప్రతిరోజు మన వార్తల్లో, వార్తాపత్రికల్లో, న్యూస్ ఛానల్లో 24 గంటలకు ఒకసారో, 48 గంటలకు ఒకసారో మనము పట్టుబడుతున్నటువంటి, లంచం తీసుకొని పట్టుబడుతున్నటువంటి అధికారి, అది చిన్న స్థాయి నుంచి మొదలు పెడితే పెద్ద స్థాయి వరకు, అది ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా ఆ లంచం తీసుకొని పట్టుబడుతున్నారు. మిత్రులారా, భయపడతలేదు. అసలు భయపడేటువంటి కఠినమైనటువంటి చట్టాలు ఉండాలి. ఒకవేళ లంచం తీసుకొని దొరికినట్లయితే వారిని శాశ్వతంగా ఆ విధుల్లో నుంచి తొలగించేటువంటి విధంగా కఠినమైనటువంటి చట్టాలు ఉండాలి. లంచం తీసుకోవాలంటే కూడా గడగడ వనకాలి. మిత్రులారా, లంచం అనే పదం అనేది అధికారులకు రావద్దు. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో లంచాన్ని నిర్మూలించినప్పుడే, అవినీతి నిర్మూలించినప్పుడే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకోవచ్చు. పేదరికాన్ని కూడా నిర్మూలించవచ్చు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఫలాలు, సంక్షేమ పథకాలు దారిద్ర్య రేఖకు దిగి ఉన్నటువంటి కుటుంబాలకు, సామాన్య మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికే వీలైన ఎక్కువ పథకాలు అందించి వారి అభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రైతు బిడ్డ రాజబౌద్ రెడ్డి. మరొకసారి మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అమరవీరులను గుర్తుంచుకోవడమే కాకుండా మిత్రులను గుర్తుంచుకోండి, వారి సిద్ధాంతాలను కూడా ఆచరణలోకి తేవాలి. దేశాభివృద్ధిలో, గ్రామాభివృద్ధిలో కూడా మన పాత్ర కూడా ఎంతో కొంత ఉండాలని అయితే మరొకసారి చెప్పుకుంటూ మీ రాజబౌద్ రెడ్డి.